వైఎస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు. రాజకీయ కారణాలు తప్ప ఆయన హత్యకు మరే కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్, కొన్ని దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధిగా పనిచేసిన వివేకానందరెడ్డి లాంటి వ్యక్తి హత్య కేసు ఇంతవరకు పరిష్కారం కాకపోతే సామాన్య ప్రజల సంగతి ఏంటని ప్రశ్నించారు. సిబిఐ విచారణలో జాప్యానికి కారణమేంటో తెలియదన్న సునీత, పరిస్థితి ఇలానే ఉంటే సాక్షుల ప్రాణాలకు భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా న్యాయం జరగాలంటున్న సునీతారెడ్డితో ఈటీవీ ముఖాముఖి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ తన తండ్రి హత్యను చేసిన వారికి శిక్ష త్వరగా విధించాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి గారు అస్థిన బాట పట్టారు. సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలంటున్న సునీతారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు మీరు ఈ అస్థినలో ఇక్కడ ఈ సమావేశానికి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏదైనా సిబిఐ అధికారులను కలిశారా? ఎలాంటి అనుభవం ఇక్కడ? సిబిఐ అధికారులను రెగ్యులర్గానే కలుస్తుంటానండి. ఇదేమి ఒకసారి కాదు, చాలాసార్లు కలవడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా కలవాలనే వచ్చాం, కానీ అది కుదరలేకపోతే ఈసారి కుదరలేకపోయింది. బట్ దట్స్ ఓకే, విల్ కమ్ బ్యాక్ అగైన్, దట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. ఇప్పుడు ఇక్కడికి రావడం, మీ ముందు వచ్చి మాట్లాడడానికి కారణం మెయిన్ సెవరల్ రీజన్స్. జస్టిస్ త్వరగా రావాలి. గత లాస్ట్ 2 yearsగా మాకైతే పీస్ అన్నది పోయింది, నార్మల్సీ అన్నది లేకుండా పోయింది. పోరాటంతో అలసిపోతున్నాం. సో ఇంకా కొంచెం సపోర్ట్ తీసుకుందాము అన్న దీంతో మీ ముందుకు వచ్చాను. ఎవరికైనా తెలిసిన విషయాలు ఉంటే బయటకు వచ్చి మాట్లాడతారా, ఇటువంటి ఐడియాతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, కాలం గడుస్తున్న కొద్దీ సాక్షులపై ప్రభావం, ఆధారాలు కనుమరుగయ్యే ప్రభావం ఉందని. అంటే సాక్షులకు ప్రాణహాని కానీ ఏదైనా వారి మీద ఒత్తిళ్లు కానీ ఉంటాయన్న అనుమానం ప్రస్తుతం మీకు కలగడానికి కారణం ఏంటి? ఏదైనా అలాంటి ఘటన ఏదైనా ఎదురైందా? ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఎక్కువ టైం అయ్యే కొద్దీ రిజల్ట్ వచ్చేదానికి ఛాన్స్ ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఎవిడెన్సెస్ పోతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇంకా ఏమైనా విట్నెసెస్ ఉన్నా కానీ వాళ్ళు ముందరికి వస్తారా లేదా అన్నది టైం ఎక్కువయ్యే కొద్దీ రిజల్ట్ రావడానికి ఛాన్స్ తగ్గుతుంది. అందుకే త్వరగా ముగింపు జరగాలి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. హత్య జరిగిన తర్వాత ఒంటరిగా మీరు పోరాడుతున్నారు, న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేసి సిబిఐ విచారణ జరిగేలాగా తెచ్చుకున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశాజనకంగా ఏమైనా మద్దతు ఉందా దీనికి సంబంధించి, దర్యాప్తుకు సంబంధించి? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సిబిఐ తరపున జరుగుతుందండి. ఐఎమ్ హోపింగ్ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే కనుక ద స్టేట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద నెసెసరీ సపోర్ట్స్. బట్ అగైన్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు ముందు స్టేట్ గవర్నమెంటే చేసింది, అక్కడ కూడా సరిగ్గా జరగట్లేదన్న దాంతో సిబిఐకి వచ్చాను. సో ఎస్, ఆర్ దర్ కన్సర్న్స్, బట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అసలు హత్య జరిగిన సమయంలోనే కొంత అనుమానాస్పదంగా రక్తం మరకలను తుడిచివేయడము, అదేవిధంగా జరిగిన తర్వాత వెంటనే గుండెపోటు అంటూ కూడా కొంత ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం వెనక ఎవరుండి ఉంటారు? అది ఎందుకు క్లీన్ చేశారో, అట్లా ఎందుకు అనౌన్స్ చేశారో, అది సాల్వ్ చేస్తే కల్పిట్స్ దొరికిపోతారు కదా. ఈ ఇన్వెస్టిగేషన్లో దట్ బికమ్స్ అ క్రూషియల్ కాంపోనెంట్. అది ఎందుకు చేశారో తెలిస్తే మనకి కేసు సాల్వ్ అయిపోతుంది. హత్య జరిగిన తర్వాత కూడా కల్పిట్స్ మీలోనే కలిసిపోయి తిరిగి ఉండొచ్చు. అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మారుస్తున్నారంటే, క్రైమ్ సీన్ని మొత్తం చేంజ్ చేస్తున్నారంటే మీలోనే కలిసిపోయి తిరిగి అంటారా? ఐ డోంట్ నో, మేబీ. ఇప్పుడు దెర్ ఆర్ crime scene, cleaning of the crime scene itself is an offense. సో అది చేయకూడదు. ఎందుకు చేశారు? అది హార్ట్ అటాక్ అని ఎట్లా వచ్చింది? ఐ జస్ట్ స్టిల్ గ్రాప్లింగ్ టు ఫైండ్ ద ఆన్సర్స్. మీరు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో ఒక 15 మందిని సస్పెక్ట్స్ కింద గుర్తించారు. వారికి సంబంధించి ఏం కారణాలు ఉన్నాయి, మీరు వాళ్ళని సస్పెక్ట్స్గా గుర్తించడానికి గల కారణాలు ఏంటో కూడా మెన్షన్ చేశారు. వాటిని ఒకసారి, అందులో బలమైన కారణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వారికి ఏం కారణాలు ఉన్నాయి చెప్పగలరా?
దాంట్లో ఫస్ట్ పేరు రంగన్న, వాచ్మెన్. వాచ్మెన్ ఇంట్లో ఉన్నాడు, ఏమీ తెలియదు అంటున్నాడు. సో కొన్ని ఫోన్ కాల్స్కి క్లారిటీ లేదు దాంట్లో, ఆయన చేసిన ఫోన్ కాల్స్కి. నెక్స్ట్ పేరు ఎర్రగంగిరెడ్డి, నాన్నకు చాలా సన్నిహితంగా ఉండే మనిషి, ఆయన అక్కడ ఉండి క్లీన్ చేపించాడు. నెక్స్ట్ పేరు పరమేశ్వర్ రెడ్డి, ఒక అలబాయ్ క్రియేట్ చేసుకొని హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ నుంచి వీడియో రిలీజ్ చేశాడు, నాకు సంబంధం లేదని. ఎందుకు చేశాడు? ఆయనకు సంబంధించిన మనిషి చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? ఉదయ్ కుమార్ రెడ్డి ఎందుకు వాళ్ళ అమ్మగారు ఆయనకి అందరికంటే ముందే 6 గంటల కంటే ముందే తెలిసిందని చెప్పారు? ఆయనకేంటి సంబంధం దీంతో? ఆయనకు సన్నిహితంగా ఉండేది శివశంకర్ రెడ్డి, ఆయనకు దీనికి ఏంటి సంబంధము? ఆయనకు శివశంకర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేది ఫ్యామిలీ, వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? పరమేశ్వర్ రెడ్డి టీడీపీ లేకపోతున్నాడని చెప్పి అంతకు ముందు రోజు బీటెక్ రవిని కలిశాడు, దానికి దీనికి సంబంధం ఏంటి? సో క్లీనప్ చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకు దీనికి సంబంధం ఏంటి? ఇలా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ వస్తే మనకి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి వారి తండ్రి వారిని కూడా చెప్పారు కదా, వాళ్ళకు ఎందుకు సస్పెక్ట్గా పెట్టారు? వాళ్ళతో పాటు చాలామంది పేర్లు ఉన్నాయి, వాళ్ళ కారణాలు కూడా చెప్పాను ఇప్పుడే. సో ఎస్, అందరి మీద అనుమానం ఉంది. అంటే ఈ కుటుంబంలో, అతిపెద్ద కుటుంబంలో రాజకీయ మోటివ్ తోటే ఈ హత్య జరిగిందంటూ మీరు చెప్తూ వస్తున్నారు. సో ఐఎమ్ నాట్ ష్యూర్ why it happened, but ఆయన మంచితనం సహించలేదా? వాట్ ఇట్ ఈస్? సూటిగా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, వారు మీకు సోదరుడు, వారి నుంచి సహకారం ఉందా? మీరు ఎప్పుడైనా కలిసి దీనికి సంబంధించి, అలాగే వైఎస్ షర్మిల గారు కొత్త పార్టీతో వస్తున్నారు, వారి నుంచి సహకారం ఉందా? సొంత కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహకారం ఉంది మీకు ఈ పోరాటంలో? ఈ ప్రశ్నలు మీరు వాళ్ళని అడిగితే బెస్ట్ ఉంటుంది అనుకుంటా. మిగతా సభ్యుల నుంచి సో ఫ్యామిలీలో కొంతమంది బాగా సపోర్ట్ చేస్తారు. Yes, there are some people who will stay aloof. So be it. Whoever stand for the right will fight for this. ఎవరికైతే న్యాయం జరగాలి అనుకుంటారో దీనికోసం పోరాడతారు. తదుపరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల్ని కానీ అదేవిధంగా సిబిఐ అధికారులను ఇంకెవరైనా కలవబోతున్నారా? ఎటువంటి విజ్ఞాపన చేయబోతున్నారు? విజ్ఞాపనలు రెగ్యులర్గా చేస్తున్నామండి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు కలవడం కూడా జరుగుతుంది. చివరిగా ఏం చెప్తారు మేడం, ఈ కేసు విచారణకు సంబంధించి ఎలా ముందుకు సాగాలంటారు? ఏం విజ్ఞప్తి చేస్తారు అధికారులకు కానీ ప్రభుత్వాలకు? నా రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్స్ is to provide the appropriate support systems to the investigation agencies. The investigation agencies to take it on as a priority to find the culprits, and to all the people who are listening to this, ఎవరెవరైతే దీని గురించి వింటున్నారో, స్టాండ్ అప్ ఫర్ ది రైట్. ఏదైనా తప్పు జరిగితే దేని గురించి అయినా సరే తప్పు అని చెప్పాలి, తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే. సో నా విజ్ఞప్తి, ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ప్లీజ్ బ్రింగ్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. ఇది 2 ఏళ్ళు పూర్తయింది నాన్నగారు హత్య జరిగి. త్వరగా దర్యాప్తు చేసి ఎవరైతే దోషులు ఉంటారో వారికి శిక్ష పడేలాగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని సిబిఐ సంస్థ దర్యాప్తు పూర్తి చేయాలంటూ కూడా సునీతారెడ్డి గారు కోరుతున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో విద్యాసాగర్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ.